రైటిక మాజీ మంత్రి మల్లారెడ్డి పేద విద్యార్థుల పొట్టకొడుతున్నారు. మల్లారెడ్డికి చెందిన 2 మెడికల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది. డీమ్డ్ యూనివర్సిటీ హోదాతో 400 మెడికల్ సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద అమ్మకానికి పెట్టారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లారెడ్డి ఉమెన్స్ మెడికల్ కాలేజీలో 400 మెడికల్ సీట్లు అమ్మకానికి పెట్టారు. రైటిక మల్లారెడ్డి మెడికల్ మాయాజాలానికి 400 మంది విద్యార్థులైతే మెడికల్ విద్యకు దూరం కాబోతున్నారు. ఇక రైట్ బ్రేకింగ్ ప్లేట్స్ చూసినట్టయితే పేద విద్యార్థులకు పొట్టకొట్టిన మల్లారెడ్డి అని చెప్పవచ్చు. అయితే దీన్ని బట్టి చూస్తే డీమ్డ్ యూనివర్సిటీ హోదాతో 400 మెడికల్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి ఏమార్చారని చెప్పవచ్చు. అయితే మల్లారెడ్డికి చెందిన 2 మెడికల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా అయితే ఉందనే చెప్పవచ్చు. దీంట్లో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రెండవది చూసినట్టయితే మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పవచ్చు. అయితే మల్లారెడ్డి ఉమెన్స్ మెడికల్ కాలేజీలో 400 సీట్లు అమ్మకానికైతే రెడీగా ఉన్నాయి. దీంతో పేద విద్యార్థులకైతే చాలా అన్యాయం జరిగిందని చెప్పవచ్చు మెరిట్ స్టూడెంట్ కి. అయితే యూజీసీని ఏమార్చారని చెప్పవచ్చు మల్లారెడ్డి యాజమాన్యం. అయితే దీనిపై మన తెలంగాణ ప్రభుత్వం అయితే సీరియస్ అయిందని చెప్పవచ్చు. అయితే కలోజీ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి తీసుకోకుండానే ఈ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి 400 సీట్లు అయితే అమ్మకానికి పెట్టారని కూడా మనం చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మల్లారెడ్డి ఎలాంటి దానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు అనే విషయం అయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ డీమ్డ్ హోదా ఇవ్వడంపై కూడా అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయని చెప్పవచ్చు. రైట్, ఇక మెడికల్ కౌన్సిలింగ్ మొదలయ్యాక డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ పైన తెలంగాణ సర్కార్ అయితే ఫైర్ అయిందనే కూడా చెప్పవచ్చు. రైట్, ఇక పేద విద్యార్థులకు చేజారిన 200 కన్వీనర్ కోటా అండ్ 120B కేటగిరీ సీట్లు కూడా పేద విద్యార్థులకు చేజారని చెప్పవచ్చు. అయితే ఒక్కో సీటుకు దాదాపు 85.50 లక్షలు ఫీజుగా నిర్ణయించారు మల్లారెడ్డి యాజమాన్యం అంతా కూడా అని చెప్పవచ్చు. అయితే ఏడాదికి 2 మెడికల్ కాలేజీల ద్వారా 68.40 కోట్ల ఆదాయం అయితే మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీకి వస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడికల్ విద్యకు పేద విద్యార్థులైతే మెరిట్ స్టూడెంట్స్ దూరం కాబోతున్నారని అయితే దీన్ని బట్టి మనకు చూస్తూ ఉన్నాము. అండ్ మల్లారెడ్డి కాలేజీలపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ సర్కార్ అయితే ఉందని కూడా మనం చెప్పవచ్చు. అండ్ అదేవిధంగా చూసినట్టయితే పేద విద్యార్థులకు ఇదంతా కూడా చూస్తుంటే పేద విద్యార్థులకు మల్లారెడ్డి మెడికల్ విద్యనైతే దూరం చేశారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 400 సీట్లు అంటే ఎంతో మంది విద్యార్థులు మెడికల్ విద్యకైతే దూరం కాబోతున్నారు. అండ్ ఇది మా మాటల్లో చెప్పేది కాదు. ఇక నోటీసులు చూసుకున్నట్టయితే మా దగ్గర ఒక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్ కి సంబంధించి ఎంబీబీఎస్ సీట్లు 200 సీట్లు ఉన్నాయి. అండ్ అదేవిధంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ కి సంబంధించి కూడా ఎంబీబీఎస్ కోటాలో 200 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. అండ్ డెంటల్ కి సంబంధించి బీడీఎస్ లో 100 సీట్లు, అదేవిధంగా బీడీఎస్ కి సంబంధించి 100 సీట్లు, అంటే మొత్తం కలిపి 400 సీట్లు అయితే అందులో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి హైదరాబాద్ మల్లారెడ్డి
సైన్స్ హైదరాబాద్ సూరారం క్రాస్ రోడ్స్ జీడిమెట్లలో 200 సీట్లు, అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లు 200 సీట్లు, డెంటల్ కి సంబంధించి బీడీఎస్ సీట్లు 100 సీట్లు ఉన్నాయి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే మరో 100 సీట్లు కూడా బీడీఎస్ కింద ఉన్నాయి. మొత్తం కలిపితే 400 సీట్లు అయితే ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొత్తానికైతే ఒక దందా అయితే కొనసాగుతుందనే మనం చెప్పవచ్చు. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 19 లక్షలు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో 19, థర్డ్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లో కూడా 19 లక్షలు, అండ్ లాస్ట్ ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ లో మాత్రం 9,50,000 అయితే ఖచ్చితంగా కట్టాలి. అండ్ యుఎస్ డాలర్స్ కింద చూసుకున్నట్టయితే మొత్తం $35,000 పర్ యానం, 17.500 USD డాలర్స్ అంటే 85.50 లక్షలు అయితే ముక్కు పిండి వసూలు చేస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. అండ్ ఇంకా దీని కింద చూస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేడ్ అంటే ఫస్ట్ వీళ్ళు 19 లక్షలు ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాతనే ఆ కాలేజీలోకి ప్రవేశం ఉంటుంది. దాని కింద మళ్ళీ హాస్టల్ ఫీజుకి సంబంధించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక సంవత్సరానికి 50,000 కట్టాలి. ఒక సంవత్సరానికి అంటే పర్ యానం 1,50,000 అయితే ఇక్కడ కట్టాలి. అడ్మిషన్ ఫీజు కూడా చూసుకున్నట్టయితే 50,000 కట్టాలి. అండ్ అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్టయితే యూజీసీ ఇన్స్టిట్యూషన్ డీమ్ టు బి యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఈ విధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ మెడికల్ కాలేజెస్ అయితే ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారనేది కూడా మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం. 400 మెడికల్ సీట్లను అమ్మకానికి పెట్టింది అంటే ఇందులో పేద మెరిట్ విద్యార్థులైతే ఎంతో నష్టపోయారనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చాలా తక్కువ అమౌంట్ తో వాళ్ళ మెడికల్ విద్య అనేది అయిపోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఈ డీమ్డ్ అనేది ఒకటి పెట్టుకొని అక్కడ 400 సీట్లు అమ్మకానికి పెట్టుకున్నారు. అంటే దానివల్ల వచ్చే ఆదాయము 65.40 లక్షలుగా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, మొత్తానికి తెలంగాణకి సంబంధించినటువంటి పేద మెరిట్లో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఎవరైతే ఉంటారో, విద్యను చదివాలి అనేటటువంటి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు సంబంధించి మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం చేసినటువంటి ఒక అతి తెలివైనటువంటి పనితోటి దాదాపు 400 మంది మెరిట్ విద్యార్థులు ప్రభుత్వం సీటులను కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అఖిల భారత అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీట్ పరీక్షలో పాస్ అయినటువంటి వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎలిజిబిలిటీ సాధించినటువంటి వైద్య విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే 2 విడతలు కౌన్సిలింగ్ పూర్తయింది. 2 విడతల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి మల్లారెడ్డికి చెందినటువంటి 2 కాలేజీలు, అందులో ఒకటి వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ ఒకటి, తర్వాత వచ్చేసి అలాగే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఈ 2 కాలేజీలకు సంబంధించి ఒక్కో కాలేజీకి 200 మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 2 కాలేజీలకు సంబంధించి 400 మెడికల్ సీట్లు ఉన్నాయి. అయితే ఈ 400 మెడికల్ సీట్లు కూడా గతంలో ఈ 2 కాలేజీలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాలోజీ మెడికల్ యూనివర్సిటీ పరిధిలో ఉంటాయి. ఇందులో 100 సీట్లు అంటే ఒక్కొక్క కాలేజీకి సంబంధించి 200 సీట్లలో సగం సీట్లు అంటే 100 సీట్లు వచ్చేసి కన్వీనర్ కోటాలో, అలాగే బి కేటగిరీకి సంబంధించి ఒక 60 సీట్లు బి కేటగిరీలో ఉంటాయి. 160 సీట్లు పోను 40 సీట్లు మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో వీళ్ళు విక్రయించుకునేందుకు అవకాశం ఉండేది. అయితే మల్లారెడ్డి కాలేజెస్ యూజీసీకి వెళ్ళి తాము డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఈ 400 అంటే ఒక కాలేజీకి 200 సీట్లు లేక 400 సీట్లు కూడా ఈరోజు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మల్లారెడ్డి చెప్పినట్టు, యాజమాన్యం చెప్పినట్టు వాళ్ళు ఎంత ఫీజు నిర్ణయిస్తే అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ యూజీసీకి సంబంధించినటువంటి నామ్స్ పనిచేయవు, అంతేకాకుండా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నామ్స్ పనిచేయవు, అలాగే ఎన్ఎంసీకి సంబంధించినటువంటి నామ్స్ పనిచేయవు. కేవలం డీమ్డ్ యూనివర్సిటీ అంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఫీజులు పెట్టుకొని, వాళ్ళే పరీక్షలు పెట్టుకొని, వాళ్ళే మార్కులను ప్రకటించే విధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తిని తీసుకున్నటువంటి నేపథ్యంలో పేద విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగింది. 65,000 రూపాయల ఫీజుతోటి ఎంబీబీఎస్ను పూర్తి చేయగలిగినటువంటి దాదాపు ఈ 2 కాలేజీలకి సంబంధించి దాదాపు 200 మంది విద్యార్థులకు ఉచిత అంటే కన్వీనర్ కోటాలో సీట్లుండేవి. దీనివల్ల దాదాపు 200 మంది విద్యార్థులు కేవలం 65,000 రూపాయల ఫీజు నెలకి సంవత్సరానికి
కింద దాదాపు కేవలం ఒక 3.5-4 లక్షల్లో మెడికల్ కంప్లీట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకోవడంతో ఆ 200 మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, పేద విద్యార్థులు, మెరిట్ సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వైద్య విద్యను చదివేటటువంటి అవకాశాన్ని కోల్పోయారు. అంతేకాకుండా బి కేటగిరీకి సంబంధించి ఇంకొక 120 సీట్లను కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఒక్కొక్క కాలేజీకి 60, 2 కాలేజీలు ఉన్నాయి కాబట్టి 120 సీట్లు. అది కూడా చాలా తక్కువ ఫీజులతోటి, అంటే రెండో కేటగిరీలో, అంటే కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి బి కేటగిరీలో అది కూడా కన్వీనర్ కోటాలో ఉంటాయి కాబట్టి అవి కూడా తక్కువ ధరకే, అంటే తక్కువ రేటుకే ఆ విద్యను కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నాయి. సో దాదాపు 320 మందికి సంబంధించినటువంటి భవిష్యత్తుని ఈరోజు అంధకారంలోకి నెట్టేసి 400 సీట్లను ఒక్కొక్క సీటు ఇందాక మీరు చెప్పినట్లు 85,50,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. వైద్య విద్యను అంటే చదువు కొనాల్సినటువంటి సిచ్యువేషన్ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఈ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఒక్కొక్క వైద్య విద్యార్థి దాదాపు 85 లక్షల రూపాయలు కడితేనే వైద్య విద్య. మొత్తం 5 ఇన్స్టాల్మెంట్లు పెట్టారు. ఇందాక మనం డాక్యుమెంట్స్ చూపించినట్టు అందులో మొదటి ఇన్స్టాల్మెంట్ 19 లక్షలతో పాటు 2, 3, 4 ఇన్స్టాల్మెంట్లు, ప్రతి ఇన్స్టాల్మెంట్ 19 లక్షల లెక్కన. అలాగే 5వ ఇన్స్టాల్మెంట్ 9,50,000. దీంతో పాటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ ఫీజు కింద 50,000. అలాగే మెస్ ఛార్జీలకు సంబంధించి సంవత్సరానికి 1.5 లక్ష. దీంతో పాటు అక్కడ వైద్య విద్యను చదవాలి అంటే ముందు అడ్మిషన్ తీసుకునే సందర్భంలోనే మొదటి ఇన్స్టాల్మెంట్ అయినటువంటి 19 లక్షలు చెల్లించాలి. దీంతో పాటు ఇంకొక 19 లక్షలు, అంటే 1 ఇయర్ ఫీజు, అంటే ఒక ఇన్స్టాల్మెంట్ని బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. అంటే 38 లక్షలు రెడీగా పెట్టుకుంటే తప్ప మల్లారెడ్డి కాలేజీలోకి ఎంటర్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. అయితే ఇక్కడ వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ తీసుకున్నారు, విద్యార్థులకు అన్యాయం జరిగింది, అంతవరకు బాగానే ఉంది. అసలు ఏంటి మల్లారెడ్డి చేసినటువంటి వ్యవహారం ఏంటి, ఇక్కడ జరిగినటువంటి తప్పేంటి అంటే, ఒక డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే ఆ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలు ఏవైతే ఉంటాయో ఈ కాలేజీలు గతంలో ఏ యూనివర్సిటీ పరిధిలో అయితే అఫిలియేటెడ్గా ఉన్నాయో ఆ యూనివర్సిటీ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మేరకు మాత్రమే యూజీసీకి సంబంధించినటువంటి కమిటీ దీన్ని డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కాళోజీ యూనివర్సిటీ, అంటే గతంలో ఈ 2 కాలేజీలు కూడా కాళోజీ మెడికల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి ఇవ్వలేదు అని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇక్కడ మల్లారెడ్డి ఒక తెలివిని వారినట్టు తెలుస్తుంది. అయితే ఆ యూజీసీ నామ్స్లోనే ఒక చిన్న మెలిక ఉంది. అదేంటంటే ఒకవేళ వీళ్ళు ఎవరైతే యూజీసీ గతంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ ఎన్ఓసి ఇవ్వకపోతే 6 నెలల పాటు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాకపోతే దాన్ని ఎన్ఓసిగా పరిగణిస్తామని చెప్పేసి ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ క్లాజ్ను పరిగణలోకి తీసుకొని కాళోజీ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు లాలూచీ పడ్డారనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం దాదాపు 320 మంది వైద్య విద్యార్థులకు అన్యాయం జరిగినటువంటి నేపథ్యంలో దీని మీద తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. అంతేకాకుండా తల్లిదండ్రులంతా కూడా ఇప్పటికే తెలంగాణ వైద్య శాఖ మంత్రితోటి మాట్లాడారు. ఆయన కూడా దీని మీద రివ్యూ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీని మీద యూజీసీ తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, అంటే మెడికల్ కౌన్సిలింగ్లో 2 విడతలు పూర్తయిన తర్వాత యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీగా ఈ 2 కాలేజీలను ప్రకటించడం పట్ల కేంద్రానికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుకు వెళ్ళి కూడా డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేసి ఈ ఏడాది ఆ 320 సీట్లు ఏవైతే ఉన్నాయో, అంటే కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి 200 సీట్లు కావచ్చు, అలాగే బి కేటగిరీకి సంబంధించిన 120 సీట్లు ఏవైతే ఉన్నాయి, ఈ 320 సీట్లు కూడా ఖచ్చితంగా కన్వీనర్ కోట్లనే ఫిలప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళేటటువంటి యోచనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి తోడు యూజీసీకి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోపక్క మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి, అంటే ఏ మెడికల్ కాలేజీ అయినా సరే నడవాలి అంటే ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొన్ని హాస్పిటల్ ఉండాలి. సో ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి మల్లారెడ్డికి సంబంధించి 2 మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈ హాస్పిటల్స్కి సంబంధించి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఎన్పాలెంట్మెంట్ని రద్దు చేస్తే అక్కడికి వెళ్ళేటటువంటి రోగుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి తద్వారా వీళ్ళకి ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాళోజీ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారుల నుంచి కూడా ఒక నివేదికను తెప్పించుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ రకంగా చెప్పాలంటే మల్లారెడ్డి ఏ విధంగా మెడికల్ కాలేజీల మాఫియా నడుపుతున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. దాదాపుగా కూడా అంటే మెడికల్ అంటే నీటి పరీక్షలు పూర్తయిన తరువాత దాదాపు 2 కౌన్సిలింగ్లు పూర్తయిన తర్వాత డీమ్డ్ హోదా రావడం వల్ల ఈరోజు 320 మంది తెలంగాణలో
వైద్య విద్యను చదవాలి అనుకుంటున్నటువంటి పేద విద్యార్థులు ఈరోజు అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి, వైద్య విద్యకు దూరం అవ్వాల్సిన పరిస్థితి. దీని మీద తెలంగాణ సర్కార్ కూడా సీరియస్ అయింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మల్లారెడ్డి లాంటిటువంటి వాళ్ళకి ఈరోజు డీమ్డ్ హోదా ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో మరికొన్ని ఉన్నాయి. అంటే అపోలో కావచ్చు, ఇంకొక కాలేజ్ కావచ్చు. సో ఇవి కూడా డీమ్డ్ హోదా కోసం ఇప్పటికే యూజీసీకి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వాటికి కూడా డీమ్డ్ హోదా కానిస్తే తెలంగాణలో దాదాపు 600 నుంచి 1000 మంది వైద్య విద్యార్థులు వైద్య విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఈ ఘటనకి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా ఉండడమే కాకుండా కాలోజీ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారుల దగ్గర నుంచి యూజీసీకి సంబంధించినటువంటి నామ్స్ తీసుకొని దీని మీద యూజీసీ చేసినటువంటి పొరపాట్లు, తప్పుల వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నటువంటి మధ్యలో డీమ్డ్ హోదా ఇవ్వడం వల్ల పేద విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. యామిని, అయితే రాజు, ఒక్కో సీటుకు 85.50 లక్షల ఫీజును మల్లారెడ్డి తీసుకున్నట్టయితే ఒక సంవత్సరానికి 68.40 కోట్లు తీసుకునే విధంగా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. దీనివల్ల మెడికల్ మెరిట్ పేద విద్యార్థులైతే చాలా లాస్ అవుతారు కదా. దీనికి సంబంధించి అసలు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? తెలంగాణ సర్కార్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పినట్లు గతంలో అయితే 65,000 రూపాయలతోటి సంవత్సరం ఫీజుతో దాదాపు 320 మంది విద్యార్థులు ఇదే మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి వైద్య విద్యను పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే 320 మందిలో 120 మందిని తీసేస్తే 200 మంది 65,000 సంవత్సరంకి 5 సంవత్సరాలకి కలిపి దాదాపు ఒక 4 లక్షలు లెక్కేసుకున్నా కూడా ఈ 200 మంది విద్యార్థులు మొత్తం వల్ల దానివల్ల వచ్చినటువంటి వీళ్ళకి వచ్చేటటువంటి ఆదాయము దాదాపు ఒక 8 కోట్ల వరకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఏడాదికి 1 కోటి చిల్లర వచ్చేది. అలాంటిది ఇప్పుడు మనం చూస్తుంటే దాదాపు 35 కోట్లకు పైచిలకు సంవత్సరానికి ఆదాయం వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఒక కాలేజీ ద్వారా. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏ విధంగా ఒక మెడికల్ మాఫియాని నడుపుతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఈ విషయాలన్నీ కూడా బయటపడకుండా చాలా తెలివిగా మల్లారెడ్డి యాజమాన్యం యూజీసీకి వెళ్ళింది. యూజీసీ నుంచి, అంటే యూజీసీ మీన్స్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకునింది. పర్మిషన్ తీసుకొని డీమ్డ్ యూనివర్సిటీ హోదాను తెచ్చుకుంది. డీమ్డ్ యూనివర్సిటీ హోదాను తెచ్చుకొని తమ ఇష్టానుసారం ఫీజుల్ని పెంచేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుంది. ఇంకో పక్క కొంతమంది మెడికల్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మెడికల్ కాలేజీలని డీమ్డ్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎన్ఓసీ ఉండాలి. అది కూడా మనం ప్రైమరీ న్యూస్ వాళ్ళ మీద ఇంతకుముందు చూపించాం. మనం అందులో కూడా చెప్పడం జరిగింది క్లియర్ కట్గా, ఎన్ఓసీ తీసుకోవాల్సిందే కంపల్సరీ, ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ ఎన్ఓసీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో కాలేజీ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా మేమైతే ఎన్ఓసీ ఇవ్వలేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి అనేటటువంటి యోచనతో ఇప్పటికే తెలంగాణ సర్కార్ చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ఒక నివేదికను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 65,000 రూపాయల్లో పూర్తి చేసే, అంటే సంవత్సరానికి 65,000 రూపాయల ఫీజుగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు 19 లక్షల రూపాయలు చెల్లిస్తే కానీ వైద్య విద్య అందేటటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించట్లేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ రాజు.